Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం సో దట్ ఒకాబులరీని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ దేని గురించి అని చెప్పేసి అంటే మణిపూర్. మన ఇండియాలో మణిపూర్ ఉంది కదా, మణిపూర్లో అయితే ఎప్పటి నుంచో అంటే చాలా రోజులైతే హింస అయితే జరిగింది. ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళు టూ రేసెస్ మధ్యలో అంటే రెండు కమ్యూనిటీస్ మధ్యలో గొడవ అయితే జరిగి అది మొత్తం రాష్ట్రంలో చాలా పెద్ద 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 హింసకైతే దారితీసింది కదా. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అని చెప్పేసానంటే సీఎంని తీసేసి అక్కడైతే రాష్ట్రపతి పాలన అయితే విధించారు. అంతకుముందు అల్లర్లు అవి జరిగినప్పుడు వాళ్ళు అంటే ప్రజలు ఉంటారు కదా, సో ప్రజలు కానీ లేకపోతే వాళ్ళు ఎన్నుకున్న నాయకుడు లేకపోతే అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో కొన్ని గ్రూప్స్ కింద విడిపోయి వాళ్ళ గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి సంబంధించిన ఆయుధాలు ఏవైతే పోలీస్ స్టేషన్లో అవ్వచ్చు లేకపోతే అవైనా అవ్వచ్చు ఆయుధాలను చాలా వరకు దొంగలించారంట. సో ఆ దొంగలించిన వాటిలో చాలా వరకు అయితే ఇప్పటి వరకు కనుక్కోలేదు. సో ఏదేమైనా కానీ ఇప్పుడు మనకి రాష్ట్రపతి పాలన విధించడం వల్ల మణిపూర్లో అంతకు ముందున్న పరిస్థితులు అంటే కొంచెం హింస అది తగ్గి నార్మల్గా పీపుల్ ఉండేలాగా వస్తుందేమో అని పాజిటివిటీ మైండ్తో అయితే ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని రైటర్ ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశాడు అండ్ దీనివల్ల సీఎం ఉన్నారు కదా, సీఎం ఎలా రియాక్ట్ అయ్యారు, అదేవిధంగా ప్రజల్లో అంటే మణిపూర్ పీపుల్ అనేవాళ్ళు మణిపూర్ సిటిజన్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా చిన్న ఎఫెక్ట్ అయితే కనిపించిందా లేదా, అంటే హింస తగ్గి నార్మల్గా అయ్యిందా లేదా అనేది ఆథర్ ఆర్టికల్లో వివరంగా రాశారు. సో చూద్దాం. ముందుగా ఆర్టికల్లో వచ్చిన ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. మన ఆర్టికల్ యొక్క టైటిలే రోడ్ టు నార్మాలిటీ. సో ఏంటి రోడ్ టు నార్మాలిటీ అని చెప్పేసానంటే ఏంటంటే, సో నార్మాలిటీ ఉంది కదా దాని నుంచి వచ్చింది ఇది. నార్మల్గా ఉండడం అంటే ఏంటి, యాజ్ యూజువల్ అలా ఉండడం అంటే అంతకుముందు ఎలా ఉందో అంటే ఎలా ఉన్నదో అలాగే ఉండడం. రోడ్ టు నార్మాలిటీ అని చెప్పంటే సాధారణ స్థితికి చేరుకోవడం అనమాట. అంటే ఇప్పుడు ఏంటి మనకి మణిపూర్లో అల్లర్లు అయితే జరుగుతున్నాయి కదా, సో హింస అయితే ఉంది కదా, అదంతా వదిలేసి అంతకుముందు పీపుల్ సిటిజన్ అయితే ఎలా ఉన్నారో ఆ టైప్కి వచ్చేయాలి. సో దానికి మార్గం సుగమం చేద్దాం అని చెప్పేసి అంటే ఏంటి రోడ్ టు నార్మాలిటీ అంటే సాధారణ స్థితికి చేరుకోవడం. ద పాత్ టు రిటర్నింగ్ టు ఏ నార్మల్ స్టేట్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ డిజార్డర్ ఆర్ క్రైసిస్. డిజార్డరే కదా, సో క్రైసిస్ తర్వాత కానీ ఒక డిజార్డర్ తర్వాత కానీ మళ్ళీ రికవర్ అయ్యి నార్మల్ స్టేట్కి అంతకు ముందు ఏదైతే ఉందో ఆ స్టేట్కి వచ్చేయడాన్ని మనం ఏం యూజ్ చేయొచ్చు, రోడ్ టు నార్మాలిటీ అని చెప్పేసి అంటాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, నౌన్. సో సినోనిమ్స్ ఏమవుతాయి, రికవరీ. సో రికవరీ ఏంటి, క్రైసిస్ నుంచి కానీ డిజార్డర్. సో ఇప్పుడు మనకి మణిపూర్లో డిజార్డర్నెస్ అయితే ఉంది కదా, సో ఆ డిజార్డర్నెస్ నుంచి నార్మల్గా వచ్చేయడం. సో రికవరీ, రిస్టోరేషన్, రీస్టోరేషన్, ఓకే, రిటర్న్ టు నార్మాలిటీ. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏమవుతాయి, డిస్రప్షన్, కయాస్ అండ్ డిజార్డర్. సో ఏంటి డిస్రప్షన్, కయాస్ అని చెప్పేసి అంటే గందరగోళ పరిస్థితులు అని చెప్పేసి అంటాం కదా, అదే కయాస్ లేకపోతే డిస్రప్షన్ అని చెప్పేసి అంటే. సో అంటే యాంటోనిమ్స్ ఏంటి, రోడ్ టు నార్మల్స్ ఏంటి, డిజార్డర్ నుంచి నార్మల్ సిచ్యువేషన్స్కి వచ్చేయడం. కాబట్టి యాంటోనిమ్స్ కింద ఏం తీసుకోవచ్చు, డిస్రప్షన్, కయాస్ అండ్ డిజార్డర్ అంటే ఏంటి గందరగోళ పరిస్థితులు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ హర్డిల్స్. సో ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం, హర్డిల్స్ అని చెప్పేసి అంటాం, అడ్డంకులు అవరోధాలు అని చెప్పేసి అంటాం కదా. సో అదే సెన్స్లో యూజ్ చేయొచ్చు మనం. అబ్స్టికల్స్ ఆర్ ఛాలెంజెస్ దట్ ప్రివెంట్ ప్రోగ్రెస్. ఏంటి హర్డిల్స్ అని చెప్పేసి అంటే ఏవైతే మన ప్రగతిని అంటే ప్రోగ్రెస్ని ప్రివెంట్ చేయడానికి మనకు వచ్చే అడ్డంకులు అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని చెప్పేసి అంటాం మనం, హర్డిల్స్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏంటి, అబ్స్టికల్స్, హిండర్స్ అని చెప్పేసి అంటాం కదా, అబ్స్టికల్స్, బ్యారియర్స్, ఇంపిడిమెంట్స్. ఇంపిడిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి, అడ్డు అవరోధం అని చెప్పేసి అంటాం కదా అది. ఓకే, ఎయిడ్స్ అంటే ఏంటి, హెల్ప్ చేయడం, అసిస్టెన్స్ ఇవ్వడం అది. సో హెల్ప్, ఫెసిలిటేటర్. ఫెసిలిటేటర్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, ఫెసిలిటేటర్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, సో మనకి మార్గం చూపించే వాళ్ళు ఫెసిలిటేటర్ అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ చూద్దాం, స్టేటస్ కో. ఏంటి స్టేటస్ కో అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం, నార్మల్గా నౌన్ కింద యూజ్ చేస్తాం. స్టేటస్ కో అంటే ఏంటంటే రైట్ నౌ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, దాన్ని మనం స్టేటస్ కో అని చెప్పేసి అంటాం. ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఏంటి, ఇప్పటికిప్పుడు ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిని స్టేటస్ కో అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ స్టేట్, కరెంట్ కండిషన్. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితులు, కరెంట్ కండిషన్.
అదే స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇక స్టేట్ అని చెప్పేసంటే పరిస్థితి. ఇప్పుడున్న స్టేజ్ అని చెప్పేసి అంటాం కదా! అది స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇదేంటి ఇప్పటికిప్పుడున్న పరిస్థితులు. అంటే ఎలా ఉందో అలాంటి పరిస్థితి. కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి? చేంజ్, అప్‌హెవల్ అండ్ డిస్రప్షన్. నెక్స్ట్ నెక్స్ట్ వొకాబ్ చూద్దాం. ఏంటిది? హార్బింజర్. సో, ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. హార్బింజర్ అంటే మీనింగ్ ఏంటి? సో, సంకేతం అని చెప్పేసి అంటాం కదా! లైక్ మనకి ముందస్తు ఇచ్చే వార్నింగ్ గాని, లేకపోతే సంథింగ్ మనకి కనిపిస్తుంటది కదా! ఇండికేషన్ అని చెప్పేసి అంటాం కదా! ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం. హార్బింజర్ అని చెప్పేసి అంటే ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ అనౌన్సెస్ ఆర్ సిగ్నల్స్ ద అప్రోచ్ ఆఫ్ సంథింగ్. అంటే ముందస్తుగా ఏదో ఒకటి జరగబోతోంది అని మనకి ఏదైనా సిగ్నల్ ఇస్తే దాన్ని మనం హార్బింజర్ అని చెప్పేసి అంటాం. పర్సన్‌కైనా యూజ్ చేయొచ్చు. లేకపోతే థింగ్‌కైనా యూజ్ చేయొచ్చు. సో, హార్బింజర్ అని చెప్పేసి అంటాం. సో, ఫోర్ రన్నర్. ఫోర్ ఈ వర్డ్‌కి ఈ సఫిక్స్ యూజ్ చేస్తాం కదా! ఈ ప్రిఫిక్స్ ఫోర్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? ముందస్తు అని చెప్పేసి అర్థం. ప్రీ అన్నా కూడా అంతే ముందస్తు. వమెన్ అని చెప్పేసి అంటాం కదా! సో, వమెన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? ముందస్తుగా ఏదో జరుగుతుంది అని సిగ్నల్ లేకపోతే ఒక సంకేతం మనకిస్తే దాన్ని మనం వమెన్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి? ఆఫ్టర్ ఎఫెక్ట్. సో, ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇదేంటిది? ఫోర్ రన్నర్ కదా! సో, మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆఫ్టర్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సో, రిజల్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పేసి అంటే తర్వాత వచ్చే పరిస్థితులు అని చెప్పేసి అంటాం కదా! సో, కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్ ప్రీ పాండరెన్స్. ఓకే. చూద్దాం. ప్రీ పాండరెన్స్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసంటే చాలా ఎనర్జిటిక్‌గా అంటే వాళ్ళ యొక్క అంటే డామినేషన్ ఎక్కువుంది అని చెప్పేసి అంటాం కదా! అదే ప్రీ పాండరెన్స్ అని చెప్పేసనంటే అంటే ఏంటి? ఆహ్, ఇప్పుడు సపోజ్ ఆహ్, ఎక్కడికైనా ఎళ్ళాలనుకో అంటే లైక్ వెస్టర్న్ కంట్రీస్‌కెళ్తే ఏంటి? సో, క్రిస్టియానిటీ అంటే క్రిస్టియన్ పీపుల్ యొక్క డామినేషన్ ఎక్కువుంటుంది. అలా యూజ్ చేస్తాం కదా! ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం మనం. ప్రీ పాండరెన్స్. ఏంటి ప్రీ పాండరెన్స్ అని చెప్పేసంటే వాళ్ళ యొక్క డామినేషన్ లేకపోతే అక్కడ సుపీరియారిటీ చూపించడం అది. ద క్వాలిటీ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ గ్రేటర్ ఇన్ నంబర్, ఇంపార్టెన్స్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్. ఓకే. అంటే ఎక్కువగా ఉన్న గ్రేటర్ నంబర్ అయినా అవ్వచ్చు, ఇంపార్టెన్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇన్‌ఫ్లూయెన్స్ అయినా అవ్వచ్చు. ఏదున్నా గానీ మనం ప్రీపాండరెన్స్ అని చెప్పేసని అంటాము. సో, సినోనిమ్స్ ఏంటి? డామినెన్స్, సుపీరియారిటీ అండ్ బల్క్ అని చెప్పేసంటే ఎక్కువ అని చెప్పేసి అంటాం కదా! డామినెన్స్, సుపీరియారిటీ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? ఎక్కువ, అధికం అని చెప్పేసని అర్థం. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి ఖచ్చితంగా? ఇన్ఫీరియారిటీ, వీక్‌నెస్ అండ్ ఇన్‌సిగ్నిఫికెన్స్. సో, సిగ్నిఫికెన్స్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది అని చెప్పేసని అర్థం. ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి అంటాం కదా! అది. సో, ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి? ఇన్‌సిగ్నిఫికెన్స్. నెక్స్ట్, నెక్స్ట్ వర్డ్ చూద్దాం వయబుల్. ఏంటి వయబుల్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? సో, అంటే మనకు యూజ్ అయ్యేది లేకపోతే ప్రయోజనకరమైనది మనకి చేయడానికి వీలుగా ఉండేది. సాధ్యమైంది అని చెప్పేసని అర్థం. సో, కేపబుల్ ఆఫ్ వర్కింగ్ సక్సెస్‌ఫుల్లీ ఆర్ బీయింగ్ ఎఫెక్ట్. అంటే ఏంటి వయబుల్ అని చెప్పేసనంటే సో, మనకి వీలుగా ఉంది అని చెప్పేసని అర్థం అనమాట. సో, వయబుల్, ఫీజిబుల్, ప్రాక్టికల్ అండ్ వర్కబుల్. అంటే సంథింగ్ మనం ఏదో ప్రపోజ్ చేసాము అంటే ఏదైనా కంపెనీకి గాని లేకపోతే అది ఏదైనా వర్క్ స్టార్ట్ చేయడానికి మనం ప్రపోజ్ చేసాము. అది మనకి వయబుల్‌గా ఉంది అంటే మీనింగ్ ఏంటి? ఓకే. ప్రాక్టికల్‌గానే ఉంది. వర్క్ అయ్యే విధంగానే ఉంది అని చెప్పేసి అంటాం కదా! ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం మనం వయబుల్, కేపబుల్ ఆఫ్ వర్కింగ్ సక్సెస్‌ఫుల్లీ ఆర్ బీయింగ్ ఎఫెక్ట్. ఓకే. సినోనిమ్స్ ఏమవుతాయి మనకి? ఫీజిబుల్, ప్రాక్టికల్ అండ్ వర్కబుల్. సో, యాంటోనిమ్స్ ఏంటి? అన్‌వర్కబుల్, ఇంప్రాక్టికల్ అండ్ ఇంపాసిబుల్. సో, పాసిబుల్ కాదు అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? ఇంపాసిబులేగా. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇంపాసిబుల్. నెక్స్ట్, నెక్స్ట్ చూద్దాం. నార్మాలిటీ. ఇది ఇందాక వచ్చింది కదా మనకి. నార్మాలిటీ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సో, యాజ్ ఇట్ ఈజ్ అంటే నార్మల్ అంటే అంతకు ముందున్న స్టేట్‌కి మళ్ళీ రికవర్ అవ్వడాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? నార్మాలిటీ అని చెప్పేసి అంటాం కదా! సో, నౌన్ ఇది. సో, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ నార్మల్ ఆర్ యూజువల్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ డిస్టర్బెన్స్. మనకొచ్చింది ఇందాక వర్డ్ వచ్చింది రోడ్ టు నార్మాలిటీ అని చెప్పేసి అంటే మళ్ళీ అదే స్టేట్‌కి తీసుకురావడం. అంటే ఒక పెద్ద క్రైసిస్ తర్వాత గాని, లేకపోతే పెద్ద డిస్టర్బెన్స్ తర్వాత గాని, మళ్ళీ అదే స్టేట్‌కొస్తే మనం ఏమని చెప్పేసి అంటాం? నార్మాలిటీ అని చెప్పేసి అంటాం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి మనకి? స్టెబిలిటీ, రొటీన్ అంటే రెగ్యులర్ అని చెప్పేసి అంటాం. రెగ్యులారిటీ. సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? కయాస్ అని చెప్పేసి అంటే గందరగోళం, ఇన్‌స్టేబుల్‌గా ఉండడం అండ్ డిజార్డర్. ఓకే. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఎథ్నిక్ స్ట్రైఫ్. ఏంటి ఎథ్నిక్ స్ట్రైఫ్ అని చెప్పేసంటే నార్మల్‌గా ఎథ్నిక్ ఈ వర్డ్ యూజ్ చేస్తాం కదా! సో, ఎథ్నిక్ స్ట్రైఫ్ నార్మల్‌గా ఒక పీరియడ్ ఆఫ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ రేస్‌కి గాని లేకపోతే అలా కమ్యూనిటీ దానికి సంబంధించింది చూడొచ్చు మనం. ఎథ్నిక్ స్ట్రైఫ్. ఇక్కడ స్ట్రైఫ్ అంటే మీనింగ్ ఏంటి? సో, వయలెన్స్ అంటే వయలెన్స్ సృష్టించడం. కాన్‌ఫ్లిక్ట్స్ సృష్టించడం. ఇక్కడేంటి మనకి
మణిపూర్‌లో అల్లర్లు జరిగేవి 2 జాతులకి మధ్యలో జరుగుతున్నాయిగా. సో, అలా ఇక్కడ ఎథ్నిక్ స్ట్రైఫ్ అంటే ఏంటంటే, ఒక కమ్యూనిటీ లేకపోతే ఒక రేస్ అనేవాళ్ళు అంటే ఎథ్నిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బిలాంగ్స్ టు ద సేమ్ కమ్యూనిటీ ఆర్ సేమ్ ఐడియాస్ అని చెప్పేసి అంటాం కదా! అది ఎథ్నిక్ అని చెప్పేసి అంటే మీనింగ్. సో, ఇక్కడ మనకేంటి సో, ఒక రేస్ ఆఫ్ పీపుల్ స్ట్రైఫ్‌లో ఉన్నారు. అంటే ఏంటి కాన్‌ఫ్లిక్ట్ ఘర్షణలకు దారి తీసేలా విధంగా ఉన్నారు అని చెప్పేసని అర్థం. మీనింగ్ చూద్దాం. కాన్‌ఫ్లిక్ట్ ఆర్ వయలెన్స్ బిట్వీన్ డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్. ఓకే. ఎథ్నిక్ గ్రూప్స్ అని చెప్పేసని ఏంటంటే ఏదైతే ఒకళ్ళు అంటే ఒక గ్రూప్ లేకపోతే కమ్యూనిటీ ఏవైతే వాళ్ళ యొక్క ఆచారాలు అవి పాటిస్తారో వాటిని మనం ఎథ్నిక్ అని చెప్పేసి అంటాం. సో, కాన్‌ఫ్లిక్ట్ ఆర్ వయలెన్స్ అంటే ఘర్షణలకి దారి తీయడం. ఎవరి మధ్య 2 డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ మధ్య జరిగితే. ఓకే. సినోనిమ్స్ ఏంటి? కాన్‌ఫ్లిక్ట్స్, ఎథ్నిక్ కాన్‌ఫ్లిక్ట్స్, రేషియల్ టెన్షన్. సో, రేషియల్ అంటే ఏంటి? ఎథ్నిక్ అని చెప్పేసి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్‌గా సో, బిలాంగ్స్ టు ద సేమ్ కమ్యూనిటీ ఆర్ ద సేమ్ రేస్. కాబట్టి మనకి ఇక్కడ రేషియల్ టెన్షన్ అని చెప్పేసి వర్డ్ యూజ్ చేశారు. నెక్స్ట్ కమ్యూనల్ వయలెన్స్ అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మనకి ఘర్షణలు లేకపోతే హింసకి దారితీస్తే అవి. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? యూనిటీ. ఇక్కడేంటి మనకి ఎస్పెషల్లీ ఒక రేస్ లేకపోతే పర్టిక్యులర్ కమ్యూనిటీ వాళ్ళు చూపించే కాన్‌ఫ్లిక్ట్ కదా! అందుకని చెప్పేసి యాంటోనిమ్స్‌లో మనం యూనిటీ యూజ్ చేయొచ్చు. హార్మోనీ అండ్ పీస్ ఇవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి? సార్ట్ వెర్బ్. మనకి సీక్ ఉంది కదా! సీక్ నుంచి వచ్చింది. సీక్, సార్ట్ అని చెప్పేసని అంటాం. ఏంటి సీక్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? సో, లైక్ అటెంప్ట్ చేయడం అంటే ప్రయత్నించడం అని చెప్పేసని అంటాం కదా! ఆ మీనింగ్ వస్తుంది. సో, ఏంటి మనకి టు ట్రై టు అబ్టైన్ ఆర్ అచీవ్ సంథింగ్ అంటే ప్రయత్నించడం. దేనికోసం? సంథింగ్ ఏదన్నా మనం అచీవ్ చేయడానికి లేకపోతే దాన్ని పొందడానికి మనం ప్రయత్నిస్తే దాన్ని మనం సార్ట్ అని చెప్పేసని అంటాము. సో, ఇది V3 కదా! మనకేమవుతాయి సినోనిమ్స్ అటెంప్టెడ్, సెర్చ్ అండ్ పర్స్యూడ్. ఓకే. సో, సినోనిమ్స్ ఏంటి? ఇదేంటి మనం ఏదైనా చేయడానికి ఏదైనా సాధించడానికి మనం ప్రయత్నించడం కదా! సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇగ్నోర్డ్, నెగ్లెక్టెడ్ అండ్ అవాయిడెడ్. నెక్స్ట్, నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. సీజ్. ఏంటి సీజ్ అని చెప్పేసంటే మీనింగ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనం ఈ వర్డ్ సీజ్ అని చెప్పేసనంటే లైక్ పట్టుకోవడం, ఆపేయడం లైక్ సీజ్ ద షిప్ మొన్న ఈ మధ్య మనకి కొంచెం వైరల్ అయింది కదా! సో, సీజ్ ద షిప్ అని చెప్పేసంటే ఏ సెన్స్‌లో యూజ్ చేశారు? సో, ఆపేయాలి. సో, పట్టుకోవడం అంటే దాన్ని అక్కడి నుంచి వెళ్ళకుండా జస్ట్ ఆపడం అని చెప్పేసని అర్థం. సో, టు టేక్ హోల్డ్ ఆఫ్ సంథింగ్ క్విక్‌లీ ఆర్ ఫోర్స్‌బుల్లీ అంటే ఏంటి? చాలా త్వరగా టేక్ హోల్డ్. హోల్డ్ అంటే ఏంటి? పట్టుకోవడం. అంటే దాన్ని మనం సొంతం చేసుకోవడం అని చెప్పేసని అర్థం. సో, టు టేక్ హోల్డ్ ఆఫ్ సంథింగ్ క్విక్‌లీ ఆర్ ఫోర్సిబ్లీ. సో, ఎలా క్విక్‌గా అండ్ అదే విధంగా ఎలా ఫోర్స్‌ఫుల్‌గా. ఓకే. ఫోర్సిబ్లీ అని చెప్పేసని అంటాం. నెక్స్ట్ దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? గ్రాస్ప్. గ్రాస్ప్ అంటే ఏంటి? పట్టుకోవడం కదా! క్యాప్చర్ చేయడం. సో, గ్రాస్ప్ చేయడం అంటే ఏంటి? అందిపుచ్చుకోవడం అని చెప్పేసని అంటాం కదా! అది. సో, గ్రాస్ప్, క్యాప్చర్ అండ్ టేక్. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? రిలీజ్. రెలింక్విష్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? రెలింక్విష్ వదిలేయడం, సరెండర్ అని చెప్పేసన్నా కూడా అంతే కదా! సో, సరెండర్ వదిలేయడం అని చెప్పేసని అంటాం అది. నెక్స్ట్ రెయిన్. సో, రెయిన్ ఎక్కువ అదేంటి మన కింగ్డమ్స్ అప్పుడు యూజ్ చేస్తాం కదా! రెయిన్ అని చెప్పేసంటే ఏంటి? ఒక రాజ్యాన్ని పరిపాలించడం లేకపోతే పరిపాలన ఒక రాజ్యాన్ని పాలించడం ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం కదా మనం ఇక్కడ. ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ సమ్‌వన్ రూల్స్ ఆర్ హాస్ కంట్రోల్ ఓవర్ సంథింగ్. అంటే ఏంటి? రెయిన్ అని చెప్పేసనంటే సో, పరిపాలనా అధికారం లేకపోతే పరిపాలనా రాజ్యం అని చెప్పేసి అంటాం కదా! అది రెయిన్ అని చెప్పేసంటే మీనింగ్. సో, సినోనిమ్స్ ఏంటి? రూల్, సోవర్నిటీ అండ్ కంట్రోల్. ఏంటి సోవర్నిటీ అంటే మీనింగ్ ఏంటంటే సో, మొత్తం అంతటిని అంటే ఏదైతే కింగ్డమ్ అది ఉందో అంతటిని కూడా ఒక చేతిలో ఒక హక్కుగా తీసుకోవడం అని చెప్పేసని వస్తది. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఎనార్కీ, డిజార్డర్ అండ్ సబ్జుగేషన్. నెక్స్ట్ ఇంప్యూనిటీ. ఏంటి ఇంప్యూనిటీ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసంటే ఆహ్, లైక్ మనకి ఏదన్నా ఒక పనిష్మెంట్ గాని, ఒక శిక్ష గాని వేశారనుకో, దాని నుంచి ఎగ్జంప్షన్ అంటే కొంచెం తగ్గించడం లేకపోతే దాని నుంచి మన్నింపు ఇవ్వడాన్ని మనం ఇంప్యూనిటీ అని చెప్పేసని అంటాం. ఎగ్జంప్షన్ అంటే ఏంటి? అయితే తగ్గించడం లేకపోతే ఎగ్జంప్ట్ చేయడం. ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఆర్ హార్మ్. ఓకే. ఐదర్ హార్మ్ నుంచి గాని, పనిష్మెంట్ గాని ఎగ్జంప్షన్ ఇస్తే దాన్ని మనం ఏమని చెప్పేసనంటాం? ఆహ్, ఇంప్యూనిటీ అని చెప్పేసని అంటాం. సో, సినోనిమ్స్ ఏంటి? ఇమ్యూనిటీ, ఎగ్జంప్షన్ అండ్ ఫ్రీడమ్. ఓకే. యాంటోనిమ్స్ ఏమవుతాయి? పనిష్మెంట్. ఇక్కడ ఏంటి? ఇంప్యూనిటీ అని చెప్పేసంటే పనిష్మెంట్‌ని ఎగ్జామ్ట్ చేయడం కదా! అంటే ఏంటి? తొలగించడం, తగ్గించడం కదా! సో, కాబట్టి యాంటోనిమ్స్ ఖచ్చితంగా మనకి ఏమవుతాయి? పనిష్మెంట్, అకౌంటబిలిటీ అండ్ లయబిలిటీ. ఓకే. నెక్స్ట్ చూద్దాం. కాన్స్టాబ్యులరీస్. ఏంటి కాన్స్టాబ్యులరీస్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? మనకి
ఈ పోలీసులు ఉంటారు కదా! సో, కానిస్టేబులరీస్ అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే లైక్ ఇప్పుడు మనకి ఆర్‌బీఐకి సబ్సిడరీస్ ఉంటాయి కదా! సేమ్ అదే విధంగా పోలీసులు వాళ్ళకి కూడా రకరకాలైన విభాగాలుంటాయి. లైక్ ఫోరెన్సిక్ అంటాము, టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి అంటాము. అలా రకరకాలుంటాయి. మనం వాటిని ఏమని చెప్పేసి అంటే కానిస్టేబులరీస్ అని చెప్పేసి అంటాం. లైక్ మనకి ఆర్‌బీఐకి సబ్సిడరీ బ్యాంక్స్ ఎట్లా ఉంటాయో సబ్సిడరీస్ లైక్ యూఎన్‌వైకి సబ్సిడరీస్ ఉంటాయి కదా! సేమ్ అలానే పోలీస్ వింగ్ లైక్ పోలీస్ ఫోర్స్‌కి గనుక సబ్సిడరీస్ ఉంటే దాన్ని మనం కానిస్టేబులరీస్ అని చెప్పేసి అంటాము. మీనింగ్ చూద్దాం. పోలీస్ ఫోర్సెస్ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఓకే. సో లైక్ టాస్క్ ఫోర్స్ అని లేకపోతే బ్లూ బ్లూ కోట్స్ అని రకరకాలు ఉంటాయి కదా! సో అవి పోలీస్ ఫోర్సెస్ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. సో సినోనిమ్స్ ఏముంటాయి? పోలీస్, లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఓకే. ఈజీ వర్డ్స్. సో యాంటోనిమ్స్ ఏముంటాయి? క్రిమినల్స్, అఫెండర్స్ అండ్ లా బ్రేకర్స్. సో ఏంటివి? పోలీస్ ఫోర్సెస్ కదా! సో కాబట్టి దానికి యాంటోనిమ్స్ ఖచ్చితంగా ఏమవుతాయి? క్రిమినల్స్, అఫెండర్స్. అఫెండర్ అని చెప్పేసి అంటే ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళు. లా బ్రేకర్స్ అంటే ఎవరైతే లాని గౌరవించకుండా లాని బ్రేక్ చేస్తారో వాళ్ళు. ఓకే. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. బ్లాకేడ్స్ పేరులోనే ఉంది. బ్లాక్ చేయడం. బ్లాకేడ్స్ అంటే మీనింగ్ ఏంటి? బ్లాకేడ్స్, బ్యారికేడ్స్ అని చెప్పేసి అంటాం కదా! సో అడ్డంకులు, అవరోధాలు అవే బ్లాకేడ్స్ అని చెప్పేసనంటే. అబ్స్టికల్స్ ఆర్ బ్యారియర్స్ సెటప్ టు స్టాప్ ద మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ పీపుల్. ఓకే. మనకిప్పుడు బ్యారికేడ్స్ అని చెప్పేసని అంటాము. ఎవరైనా అల్లర్లు అవి జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు మనకి బ్లాకేడ్స్ ఒక అబ్స్టికల్స్ గాని లేకపోతే ఏవో ఒకటి పెడుతూ ఉంటారు. ఎందుకు? అల్లర్లని వాళ్ళని అంటే పీపుల్‌ని కంట్రోల్ చేయడానికి. అదేవిధంగా బోర్డర్‌లో మనకేదన్నా అక్రమంగా స్మగ్లింగ్ అవి జరుగుతూ ఉంటే ఏం చేస్తారు? గూడ్స్‌ని కూడా స్టాప్ చేస్తారు కదా! ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం మనం. సో, బ్లాకేడ్స్ అంటే మీనింగ్ ఏంటి? అడ్డంకి లేకపోతే అవరోధం అని చెప్పేసి సెన్స్‌లో యూజ్ చేస్తాం మనం. సో, మీనింగ్ ఏంటి? అబ్స్టికల్స్ ఆర్ బేరియర్స్ సెటప్ టు స్టాప్ ద మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ పీపుల్ అని చెప్పేసి అర్థం. సో, సినోనిమ్స్ ఏంటి? బేరియర్స్, అబ్స్ట్రక్షన్, బ్యారికేడ్స్. యాంటోనిమ్స్ ఏంటి? బ్యారికేడ్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? సో, ఆపడానికే కదా! సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా యాక్సెస్. యాక్సెస్ అంటే ఏంటి? అలౌ చేయడం అని చెప్పేసి అంటాం కదా! యాక్సెసిబుల్ టు ఆల్ అని చెప్పేసి అంటాం. ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం. యాక్సెస్, ప్యాసేజ్ అండ్ క్లియరెన్స్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఎన్ఫోర్స్. ఏంటి ఎన్ఫోర్స్ అని చెప్పేసి అంటే ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈడీ మనకుంటుంది కదా! ఏంటి ఎన్ఫోర్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే సో, ఆహ్, 2 కాంటెక్స్ట్‌లో యూజ్ చేయొచ్చు. మనకి ఒకటి అమలు చేయడం లేకపోతే నిర్బంధించడం. ఈ 2 కాంటెక్స్ట్‌లో కూడా యూజ్ చేస్తాం మనం. మీనింగ్ చూద్దాం. టు కంపెల్ అబ్జర్వెన్స్ ఆర్ ఒబీడియన్స్ టు లా ఆర్ రూల్స్. అంటే ఏంటంటే లైక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా అండ్ రూల్స్ అని చెప్పేసి అంటాం కదా! అది. ఇంప్లిమెంట్, కంపెల్ అండ్ ఇంపోజ్. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇగ్నోర్. సో, ఇవేంటివి? అమలు చేయడం కదా! పట్టించుకోవడం, అమలు చేయడం కదా! సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా? ఇగ్నోర్, నెగ్లెక్ట్ అండ్ డిస్‌రిగార్డ్. ఇక్కడ కొన్ని వొకాబులరీ ఉన్నాయి. ఒకసారి మీరు చదవండి. నేను ఆర్టికల్ చదువుతాను. సో, ఆర్టికల్ యొక్క టోన్ అండ్ థీమ్ చూద్దాం. దెన్ నెక్స్ట్ ఆర్టికల్‌లోకి వెళ్దాం డైరెక్ట్‌గా. సో, టోన్ ఏంటి మనకి? ద టోన్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఈస్ ఎనలైటికల్ అండ్ కాషనరీ. సో, ఎందుకు ఎనలైటికల్ అని చెప్పేసనన్నారు అని చెప్పేసంటే కాషనరీ చూద్దాం ఫస్ట్ కాషనరీ. ఎందుకు కాషనరీ? మణిపూర్‌లో మనకి 2 జాతుల మధ్య సో, 2 రేసెస్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి అదెలా మొత్తం స్టేట్ మొత్తం కొంచెం అల్లర్లు జరిగే విధంగా, హింస జరిగే విధంగా ఉంది కదా! అందుకు కాషనరీ. ఎనలైటికల్ ఎందుకు అని చెప్పేసనంటే సో, రీసెంట్‌గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? అక్కడున్న సీఎంని తీసి మనకక్కడ రాష్ట్రపతి పాలన అయితే విధించింది కదా! సో, ఆ కాంటెక్స్‌లో అంటే రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విధించడం వల్ల యూజ్ ఉందా? లేకపోతే ఏదైనా లాస్ ఉందా? ఏంటి అనేది ఎనలైజ్ చేశారుగా. అందుకని చెప్పేసి అనలైటికల్ అని చెప్పేసనన్నారు. సో, థీమ్ చూద్దాం. సో, ద థీమ్ రివాల్వ్స్ అరౌండ్ ద ఆన్‌గోయింగ్ ఎథ్నిక్ క్రైసిస్. సో, ఎథ్నిక్ క్రైసిస్ అంటే 2 గ్రూపుల మధ్య. ఓకే. 2 గ్రూపులు అంటే 2 గ్రూపుల మధ్య క్రైసిస్ అంటే వివాదాలు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇన్ మణిపూర్ అండ్ ద యూనియన్ గవర్నమెంట్స్ అటెంప్ట్స్ టు రీస్టోర్ నార్మాలిటీ. అంటే ఏంటి? ఎథ్నిక్ క్రైసిస్ జరుగుతుంది కదా! అంటే జరుగుతున్న ఆన్‌గోయింగ్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఎథ్నిక్ క్రైసిస్ మధ్యలో అండ్ దాని గురించి గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ఛాలెంజ్ అయితే అంటే ఎలాంటి స్టెప్స్ అయితే తీసుకుంది? సో, ముందుకు అంటే రీస్టోర్ టు నార్మాలిటీ అంటే అంతకు ముందున్న పరిస్థితులను తీసుకురావడానికి. త్రూ పొలిటికల్ అండ్ మిలిటరీ ఇన్వెన్షన్స్. ఓకే. సో, పొలిటికల్ అండ్
మిలిటరీ ఇంటర్వెన్షన్స్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఎవరిని ఇన్వాల్వ్ చేసింది? సో పొలిటికల్ని ఇన్వాల్వ్ చేసింది, అదేవిధంగా మిలిటరీని కూడా ఇంటర్వెన్షన్ చేసింది దానివల్ల. ఓకే. ఎలాంటివి సచ్ యాజ్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్స్ రూల్, మనకి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా. సో అక్కడ ఇప్పుడైతే ఏం జరుగుతుంది ఏంటి అనే దాని చుట్టూ తిరుగుతుంది. ద థీమ్ రివాల్వ్స్ అరౌండ్. సో 2 రేస్ల మధ్య జరుగుతున్న గొడవ అండ్ దానికి తగ్గించడానికి యూనియన్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలైతే తీసుకుంది, దేనికి అంతకు ముందున్న పరిస్థితి తీసుకురావడానికి ఎలాంటి చర్యలైతే తీసుకుంది అన్న దాని చుట్టూ తిరుగుతూ ఉందంట. ఓకే. ఆర్టికల్ చదువుతాను, నా వెనకాల ఫాలో అవ్వండి లైన్ బై లైన్, మీనింగ్ చూస్తూ వెళ్దాం. తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఎంసీక్యూస్ అయితే చూద్దాం. మైల్స్ టు గో అంటే ఏంటి? ఇంకా చాలానే వెళ్ళాల్సి ఉంది అంటే మైల్స్ టు గో. సో ఫస్ట్ స్టెప్ అయితే తీసుకున్నారు, బట్ ఈ స్టెప్ అయితే సరిపోదు, మైల్స్ టు గో ఇంకొంచెం దూరం అయితే వెళ్ళాలి. దేని గురించి? ఆన్ చేంజ్ ఇన్ మణిపూర్ ద రోడ్ టు నార్మాల్సీ. ఇప్పుడు తీసుకున్న స్టెప్ అయితే సరిపోదు, ఇంకొంచెం అయితే దూరం అయితే వెళ్ళాలి. దేని గురించి? చేంజ్ ఇన్ మణిపూర్ ద రోడ్ టు నార్మాల్సీ అంటే ఏంటి? మణిపూర్లో చేంజ్ రావాలి. ఎలాంటి చేంజ్ రావాలి? అంతకు ముందు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అక్కడి వరకు వెళ్ళాలి. ద యూనియన్ గవర్నమెంట్ ఫైనల్లీ అటెంప్ట్స్ చేంజ్ ఇన్ మణిపూర్ బట్ ఫేసెస్ హర్డిల్స్ అంటే ఏంటి? యూనియన్ గవర్నమెంట్ అటెంప్ట్ అయితే చేసిందంటే చేంజ్ ఇన్ మణిపూర్ బట్ ఫేసెస్ హర్డిల్స్. ఎవరు హర్డిల్స్ ఫేస్ చేశారంటే ఎవరు అడ్డంకులు ఎదుర్కొన్నారు? యూనియన్ గవర్నమెంట్ అయితే అడ్డంకులు ఎదుర్కొందంట. చూద్దాం ఆర్టికల్లో ఏం రాశారో అండ్ యూనియన్ గవర్నమెంట్ ఎదుర్కొన్న అడ్డంకులు ఏంటో చూద్దాం. లైన్ బై లైన్ చదువుతాను, మీనింగ్ చెప్తూ ఉంటాను, నా వెనకాల ఫాలో అవ్వండి. ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ట్రయింగ్ టు వేడ్ త్రూ అన్ ఎథ్నిక్ క్రైసిస్ బై మెయింటైనింగ్ ద స్టాటస్ కో అంటే ఏంటి? ఆఫ్టర్ మంత్స్ చాలా నెలల తర్వాత ట్రయింగ్ టు వేడ్ త్రూ ఎథ్నిక్ క్రైసిస్. ఇక్కడ మనకి ఎథ్నిక్ క్రైసిస్ జరుగుతుంది కదా, బై మెయింటైనింగ్ ద స్టాటస్ కో అంటే సేమ్ యాస్టీస్ ఎలా ఉన్నది అలా తీసుకురావడానికి ద యూనియన్ గవర్నమెంట్ ఫైనల్లీ గాట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్ అండ్ రిమూవ్డ్ ఎన్ బీరెన్ సింగ్ లెడ్ గవర్నమెంట్ ఇన్ మణిపూర్ ఫ్రమ్ పవర్ అండ్ ఇంపోజ్డ్ ప్రెసిడెంట్స్ రూల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీనింగ్ చూద్దాం. అంటే చాలా నెలల తర్వాత సో మణిపూర్లో నార్మల్ అంటే అంతకు ముందున్న పరిస్థితిని తీసుకురావడానికి యూనియన్ గవర్నమెంట్ అయితే ఒక స్టెప్ అయితే వేసింది. ఏంటా స్టెప్ అని చెప్పేసానంటే ఇప్పుడు మనకి సీఎం ఎవరు ఉన్నారు? ఎన్ బీరెన్ సింగ్ గారు ఉన్నారు. సో ఆ గవర్నమెంట్ అంటే ఎన్ బీరెన్ సింగ్ గారిని తీసేసి ఏం ఇంపోజ్ చేసింది? ఇంపోజ్డ్ ప్రెసిడెంట్ రూల్, గవర్నమెంట్ పాలన అయితే పెట్టింది. హోపింగ్ దట్ అంటే ఏంటి? వాళ్ళు ఆశిస్తున్నారు, ఏమని ఆశిస్తున్నారు? హోపింగ్ దట్ ద చేంజ్ వుడ్ బి ద హార్బింజర్ ఆఫ్ అంటే గుడ్ టైడింగ్స్ అంటే ఏంటి? సో ద హోప్ అంటే హోప్ చేస్తున్నారు. అదేంటి? వాళ్ళు కొంచెం హోప్తో ఉన్నారు. దేనికి? చేంజ్ వుడ్ బి అంటే చేంజ్ చేయడం. ఇక్కడ ఏం చేంజ్ చేశారు? బీరెన్ సింగ్ గారిని తీసి ఏం పెట్టారు? రాష్ట్రపతి పాలన అయితే విధించారు కదా. సో అదనేది హార్బింజర్ అంటే మంచితనానికి, గుడ్ టైడింగ్స్కి ఒక ముందు సూచనగా తీసుకున్నాము అని చెప్పేసి అంటున్నారు. The fact that the ruling BJP could not manage to find a replacement for its ongoing leader reflected not just on the internal divisions within the party. ఓకే. ఇక్కడ వరకు చూద్దాం. నాట్ ఓన్లీ అని చెప్పేసి అన్నారు కదా, ఇక్కడ చూద్దాం. ద ఫ్యాక్ట్ దట్ అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. సో ఇక్కడ మనకి ఏం చేశారు? యూనియన్ గవర్నమెంట్ ఎన్ బీరెన్ సింగ్ గారు ఏ పార్టీకి చెందినవారు? బీజేపీకి చెందినవారే. ఆయన్ని తీసేసి యూనియన్ గవర్నమెంట్ ఎవరిని పెట్టింది? రాష్ట్రపతి పాలన అయితే విధించింది. సో ఎందుకు? సో హార్బింజర్ అదేంటి? మణిపూర్లో మంచి జరగడానికి ఇది మంచి సంకేతంగానే కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో దాంతోపాటు ఇప్పుడు రూలింగ్ మనకి బీజేపీ పార్టీ కదా సెంట్రల్లో ఉంది. సో ఆ పార్టీకి చెందిన ఆయన్ని తీసేసి పెట్టడం, రీప్లేస్మెంట్ ఫర్ అవుట్ గోయింగ్ లీడర్ రిఫ్లెక్టెడ్ నాట్ ఓన్లీ ద ఇంటర్నల్ డివిజన్స్. తీసేసి రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది సో రిఫ్లెక్టెడ్ నాట్ ఓన్లీ జస్ట్ అంటే ఆ పార్టీ మధ్యలో ఇంటర్నల్ డివిజన్స్ అవ్వడమే కాకుండా అంటే ఏంటి? నాట్ ఓన్లీ రిఫ్లెక్టెడ్ ఇంటర్నల్ డివిజన్స్ జరగడమే కాకుండా బట్ ఆల్సో ఇంకేం జరుగుతాయి చూద్దాం. ఆన్ ద ప్రీపాండరెన్స్ ఆఫ్ ద ఎథ్నిక్ డివైడ్ ఇన్ ద స్టేట్. ఓకే. సో అంటే బీరెన్ సింగ్ గారిని తీసేసి రాష్ట్రపతి పాలన పెట్టడం వల్ల బీజేపీలో అంటే ఆ పార్టీ లోపల ఇంటర్నల్ డివిజన్స్ జరగడం మాత్రమే కాదు, మణిపూర్లో ఏదైతే ఉందో ఇంకా అంటే హింస తగ్గించాల్సింది పోయి సో ఇంకా ఎథ్నిక్ డివైడ్ జరగచ్చేమో అని చెప్పేసి అంటున్నారు. కన్సిడరింగ్ దిస్ ద imposition of president's rule seemed to be a viable way of bringing back normalcy in a state suffering badly from the ethnic strife. ఓకే. సో అంటే దీనివల్ల అంటే దీనివల్ల సో ప్రెసిడెంట్ పాలన విధించడం వల్ల మణిపూర్లో ముందు అంటే బ్యాక్ టు నార్మాల్సీ అవ్వాల్సింది పోయి ఇంకొంచెం ఎథ్నిక్ స్ట్రైఫ్ అంటే గ్రూప్స్ అనేవి ఇంకొంచెం హింసకి దారితీయచ్చేమో అని చెప్పేసి అంటున్నారు.
After the imposition of President's rule, the government has sought to gradually seize the control over instruments of violence that seem to reign with the impunity in the last 2 years. ఓకే, అంటే ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ రూల్ పెట్టడమే కాదు, ప్రెసిడెంట్ రూల్ పెట్టడంతో పాటు ఏం చేసింది, సీజ్ చేసిందంట. గ్రాడ్యువల్లీ సీజ్ ద కంట్రోల్ ఓవర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వైలెన్స్. అంటే వైలెన్స్కి మనం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ లైక్ టూల్స్ అని చెప్పేసి అంటాం కదా, వాటి మీద సీజ్ అయితే చేసింది. అంటే అవి యూస్ చేయకూడదు అనే రూల్ అయితే పెట్టింది అని చెప్పేసి అంటున్నారు. ఇట్ డిడ్ సో బై గివింగ్ ఏ డెడ్ లైన్ టు నాన్ స్టేట్ గ్రూప్స్ టు గివ్ అప్ వెపన్స్ దట్ దే హ్యాడ్ ఎక్వైర్డ్ ఫ్రమ్ కాన్స్టిబ్యులరీస్. ఓకే, సో ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి చూద్దాం. సో మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల గురించి బీరేన్ సింగ్ గారిని తీసేసి రాష్ట్రపతి పాలన అయితే విధించింది యూనియన్ గవర్నమెంట్. సో బీరేన్ సింగ్ గారు బీజేపీకి చెందిన పార్టీ ఆయనే. సో ఆయన్ని తీసేసి రాష్ట్రపతి పాలన పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే, బీజేపీలో ఇంటర్నల్ డివిజన్స్ రావడంతో పాటు ఇంకొంచెం అంటే రేసెస్కి మధ్య ఇంకొంచెం ఘర్షణలు అయితే ఎక్కువైపోయే ఛాన్స్ అయితే ఉంటుందేమో అని చెప్పేసి అన్నారు. కానీ యూనియన్ గవర్నమెంట్ ఇంకొక రూల్ కూడా పెట్టింది. ఏంటి అని చెప్పేసి అంటే, ఇక్కడ మనకి ఏవైతే వైలెన్స్ ఇన్స్ట్రుమెంట్ టూల్స్ అంటే వెపన్స్ అవి యూజ్ చేయకూడదన్న రూల్ కూడా పెట్టింది. అదేవిధంగా ఇంకేం చేసింది, కానిస్టేబులరీస్ అంటే చాలామంది పోలీస్ స్టేషన్స్ అండ్ దాని యొక్క కానిస్టేబులరీస్ నుంచి చాలా వెపన్స్ అయితే దొంగతనం చేశారంట. సో అవి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి, అంటే యూనియన్ గవర్నమెంట్కి అప్ చెప్పేయాలి అన్న రూల్ అయితే పెట్టింది. ఇట్ హ్యాస్ ట్రైడ్ టు ఎన్ష్యూర్ ఫ్రీ మూవ్మెంట్ బిట్వీన్ ద హిల్ అండ్ వ్యాలీ డిస్ట్రిక్ట్స్ బై రిమూవింగ్ ద బ్లాకేజ్ సెటప్ బై ద గ్రూప్స్ ఆన్ హైవేస్ ఇన్ ఇట్ స్టేట్. దీస్ స్టెప్స్ హ్యావ్ నాట్ గాన్ డౌన్ స్మూత్లీ. ఓకే, అయితే ఏం చేశారు, అదంటే హిల్ అండ్ వ్యాలీస్ ఉంటాయి కదా, అక్కడ డిస్ట్రిక్ట్కి మధ్యలో బ్యారికేడ్స్ ఓకే అట్లాంటివి అయితే పెట్టారంటే, ఎవరు గవర్నమెంట్ పెట్టలేదు, ఎవరైతే పీపుల్ లీడర్స్ అని చెప్పేసి చెప్పుకుంటారో వాళ్ళు. ఎందుకు అని చెప్పేసి అంటే సేమ్ హైవేస్లోనే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మధ్యలో బ్యారికేడ్స్ అవి పెట్టడం అవైతే చేశారంట. సో అలాంటివి కూడా సహించమని చెప్పేసి అంటున్నారు యూనియన్ గవర్నమెంట్. ఓన్లీ ఏ పోర్షన్, నియర్లీ ఏ థర్డ్ of the 3,000 odd weapons that are still missing have been returned, within the bulk of missing weapons being those that were stolen in and around the Imphal Valley. Okay, so మొత్తం ఎన్ని 3,000 వెపన్స్ అయితే దోచుకొని వెళ్ళిపోయారంట. సో అందులో ఎన్ని కలెక్ట్ అయ్యాయి, ఓన్లీ వన్ థర్డ్ అయితే మాత్రమే కలెక్ట్ అయ్యాయి. ఇంఫాల్ వ్యాలీ దగ్గర నుంచి అయితే కలెక్ట్ చేశారు. ద అటెంప్ట్స్ made by the Central Armed Police Forces to enforce the free movement of all vehicles in the Hill District to Kangapoki resulted in violence with the 1 killed and more than 40 people injured. ఓకే, ఏంటి మనకి స్టేట్స్కి అంటే స్టేట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉన్న బ్యారికేడ్స్ అయితే తీసేయాలి. సో ఈ బ్యారికేడ్స్ అంతా పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే కాదు, ఎవరైతే పీపుల్ లీడర్స్ అంటే రేసెస్కి మధ్యలో పీపుల్ లీడర్స్ ఉంటాయి కదా వాళ్ళైతే పెట్టారు. సో ఇక్కడ మనకి రాష్ట్రపతి పాలన విధించడంతో ఏం చేశారు, పోలీసులు వీళ్ళందరూ ఆ బ్యారికేడ్స్ని అయితే తీసేశారు. ఈ బ్యారికేడ్స్ తీసేయడం అనేది కూడా మరి కొంత అల్లర్లకి దారి తీసిందంట. సో దానివల్ల ఏం జరిగింది, ఒకళ్ళైతే చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు, మోర్ దెన్ 40 పీపుల్ అయితే ఇంజూర్ అయ్యారంట. ఏ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ క్లైమింగ్ టు రిప్రజెంట్ ద కుకీ అండ్ జో కమ్యూనిటీ. ఓకే, సో ఏ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ క్లైమింగ్ టు రిప్రజెంట్ ద కుకీ అండ్ జో కమ్యూనిటీ, అంటే కుకీ ఒకటి జో ఒకటి, ఈ రెండు కమ్యూనిటీస్ హ్యాస్ వార్న్డ్ అగైన్స్ ద మూవ్స్ ఫర్ ద ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ బై డిమాండింగ్ యూనియన్ టెరిటరీ స్టేటస్ ఆర్ ఏ సెపరేట్ అరేంజ్మెంట్ ఫర్ ద కుకీ జో ఏరియాస్ యాజ్ ఏ ప్రీ కండిషన్. ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లో ఉండే, అంటే ఏం లేదు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే ఆ స్టేట్లో ఉండే కొంతమంది హింసది ఉండద్దు అలాంటి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏమని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అంటే, సో కుకీ అండ్ జో ఈ రెండు కమ్యూనిటీకి కొంచెం వార్నింగ్ ఇచ్చింది. అదేవిధంగా సో కొంచెం కుకీ జో ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొంచెం సెపరేట్ ఏమైనా కొన్ని అరేంజ్మెంట్స్ చేయండి. సో అలా చేయడం వల్ల ఆ ఏరియాస్లో కుకీ జోస్ ఎవరైతే ఉంటారో ఆ ఏరియాస్లో మనకి ముందున్న కండిషన్స్ అయితే మనం తీసుకురాగలం. This is a dangerous ploy, as such move will only depend on the ethnic strife and will also be restricted by the Naga communities. ఓకే, ఇలాంటి అరేంజ్మెంట్స్ ఇవన్నీ నాగా కమ్యూనిటీస్ కూడా మళ్ళీ ఎంటర్ అయ్యారు. సో నాగా కమ్యూనిటీస్ దగ్గర కూడా అంతగా ఏమీ ఇలాంటి ఎత్తులు అవి అయితే పారట్లేదంట. లివింగ్ ఇన్ ద హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్, ద గవర్నమెంట్ మస్ట్ కంటిన్యూ టు సీక్ talks with representatives of both communities while sternly rejecting any threat violence and isolating those making impossible demands in order for peace to be restored. Okay, so the government must continue.
సో, అయితే అదేంటి ఆహ్, చర్చలకి పిలుస్తున్నారు. కానీ ఆ చర్చలు అన్నీ కూడా లాస్ట్‌కేంటి ఏ డెసిషన్ అంటే ఇండెసిసివ్‌గానే ఏ డెసిషన్ తీసుకోకుండానే అదేంటి విఫలమైతే అవుతున్నాయంట. సో, అందుకని చెప్పేసని అంటున్నారు. ఎవరైతే కమ్యూనిటీ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు కూర్చొని మాట్లాడండి. అదేవిధంగా ఆహ్, వయలెన్స్ అది ఏం లేకుండా ఉండడానికి ఉంటే బావుంటుంది అని చెప్పేసని అంటున్నారు. Steps need to be intensified to recover remaining missing weapons and to thwart any entity seeking to take law into its own actions. ఓకే. స్టెప్స్ అయితే తీసుకోండి. అంటే ఏంటి వెపన్స్ అనేవి తీసేసుకున్నారు కదా! సో, వెపన్స్ అనేవి రికవర్ చేయడానికి మంచి మంచి స్టెప్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా ఎవరు వాళ్ళ లాని వాళ్ళ చేతిలోకి తీసుకోవడాన్ని కొంచెం ఆపే విధంగా ఉండాలి అని చెప్పేసని అంటున్నారు. The government must put out the compelling message that only the state has legitimate claim over arms, which must resonate across the hill and valley. But this cannot be a step that limited to governor. ఓకే. అంటే ఇదైతే ఉందో ఈ హిల్ ఏరియాస్ అండ్ మణిపూర్ ఏరియాలో మనకి హింస తగ్గాలి అని చెప్పేసనంటే వెపన్స్ అయితే తీసుకోండి అని చెప్పేసని అంటున్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్‌ని వాళ్ళ చేతిలోకి తీసుకోకుండా ఉంటే కొంచెం హింస తగ్గేదిగా ఉంటుంది అని చెప్పేసనంటున్నారు. బట్ అది గవర్నర్ చేతిలో మాత్రమే ఉండదు. అంటే గవర్నర్‌కి కూడా లిమిటెడే ఉంటాయి. సో, కాబట్టి ద సెంటర్ స్పెసిఫికల్లీ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మస్ట్ అపీల్ డైరెక్ట్‌లీ టు ద కమ్యూనిటీస్ ఫర్ ఎ రిస్టోరేషన్ ఆఫ్ పీస్. ఓకే. గవర్నర్ చేతుల్లో కూడా తక్కువ అధికారాలే ఉంటాయి కాబట్టి స్పెషల్లీ యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండ్ నరేంద్ర మోడీ గారు కలిసి సో, డైరెక్ట్‌లీ అంటే పీపుల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళతో కొంచెం మాట్లాడి చర్చలు జరిపి అంతకు ముందులాగే రిస్టోరేషన్ అంటే అంతకు ముందు ఏదైతే ఉందో సో, ఆ శాంతిని దాన్ని మళ్ళీ అంటే పీస్ మళ్ళీ మణిపూర్‌లో వచ్చేలాగా చూడండి. అండ్ ఫర్ డైలాగ్ టు హెల్ప్ ద displaced return to their home. Data show that Manipur has suffered more than any state due to the recent inflation and economic woes in the country, and it would take immense steps by senior leaderships of the union government to bring back the normalcy. ఓకే. సో, ఇప్పుడు అంటే మనకి కొన్ని డేటాస్ ఏమని సూచిస్తున్నాయని చెప్పేసంటే మొత్తం ఇండియా వైడ్ చూస్తే మణిపూర్ సఫర్ అయిందంట మోర్. దేనికి రీసెంట్ ఇన్‌ఫ్లేషన్ అండ్ ఎకనామిక్స్ వోస్ అయితే ఏవైతే ఉన్నాయో సో, ఉన్న మిగతా అన్ని స్టేట్స్‌తో కంపేర్ చేస్తే మణిపూర్ అనేది కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. సో, కాబట్టి కొంచెం ముందస్తు చర్యలు, స్టెప్స్ స్టెప్స్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే సో, కొన్ని గొప్ప పనులు, అద్భుతమైన పనులు అని చెప్పేసి అంటాం కదా! అది స్టెప్స్ అని చెప్పేసనంటే దాని మీనింగ్. సో, అలాంటి కొన్ని కొన్ని మంచి స్టెప్స్, స్టెప్స్ అంటే పెద్ద పెద్ద పనులు, అద్భుతమైన చర్యలు తీసుకోవడం ద్వారా సో, దాంట్లో బ్రింగింగ్ బ్యాక్ టు నార్మల్సీ. దాంట్లో ఇన్ ద సెన్స్ మణిపూర్‌లో ఇదివరకు ఉన్న పీస్ ఎలా ఏదైతే ఉందో దాన్ని తీసుకురండి అని చెప్పేసని అంటున్నారు. సో, ఈ అంతటికి ఏంటి ఓన్లీ గవర్నర్ చేతుల్లో అయితే మాత్రం చాలా తక్కువే ఉంటాయి కాబట్టి సో, యూనియన్ మినిస్ట్రీ అండ్ ప్రైమ్ మినిస్టర్ అందరూ కలిసి ఎవరైతే కమ్యూనిటీ హెడ్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడండి అని దానర్థం. రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేశాను. ఒకసారి చదవండి. ఇప్పుడు ఆర్టికల్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ చూద్దాం. సో, చూద్దాం వాట్ యాక్షన్ డిడ్ యూనియన్ గవర్నమెంట్ టేక్ టు అడ్రెస్ సిట్యుయేషన్ ఇన్ మణిపూర్. సో, ఏం యాక్షన్ తీసుకుంది? సో, మణిపూర్‌లో మనకిప్పుడు సిట్యుయేషన్ ఉంది కదా! అయితే హింస అయితే ఉంది కదా! దానికోసం యూనియన్ గవర్నమెంట్ ఏం యాక్షన్ అయితే తీసుకుంది అని చెప్పేసనన్నారు. సో, ఏం తీసుకుంది? బీరేన్ సింగ్ గారిని తీసేసి ప్రెసిడెంట్ రూల్ అయితే పెట్టిందిగా. సో, ఏమవుతుంది మనకి ఆన్సర్? ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ యూనియన్ గవర్నమెంట్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద మణిపూర్ క్రైసిస్. ఓకే. సో, అంటే ఇన్ఫర్డ్ అని చెప్పేసంటే ఏంటంటే, మనకి ఇండైరెక్ట్‌గా కనిపిస్తున్న మీనింగ్ ఏంటి? మనకి అందులో కనిపిస్తున్న మీనింగ్ ఏంటి? దేని గురించి అని చెప్పేసనన్నారు. సో, బీరేన్ సింగ్ గారిని తీసేసి మనకి ఏంటది మణిపూర్‌లో మనకేం పెట్టారు? రాష్ట్రపతి పాలన అయితే పెట్టారు కదా! దానివల్ల మనకైతే ఏమైతే జరుగుతుంది? ఇంటర్నల్ డివిజన్స్ అయితే వచ్చాయిగా. సో, కాబట్టి మనకేమవుతుంది? ద గవర్నమెంట్ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ ఇంటర్నల్ డివిజన్స్ వితిన్ ద బీజేపీ. సో, దీన్ని మనం ఆన్సర్ కింద అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఎడిటోరియల్ అని చెప్పేసనన్నారు. సో, సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఎడిటోరియల్ మనకి థీమ్ ఉంది కదా! థీమ్ ఏంటి అని చెప్పేసనన్నారు. ద గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు రిస్టోర్ నార్మాలిటీ ఇన్ మణిపూర్ ఎమిడిస్ట్ ఎథ్నిక్ టెన్షన్స్. సో, దీన్ని మనం ఆన్సర్ కింద అయితే తీసుకోవచ్చు కదా! నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దాం. వాట్ విడ్ బి ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద గవర్నమెంట్స్ టు ఎన్ష్యూర్ లాస్టింగ్ పీస్ ఇన్ మణిపూర్. సో, అంటే ఏంటి? మణిపూర్‌లో పీస్ తీసుకురావడానికి సో, గవర్నమెంట్ తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి అని చెప్పేసనన్నారు. సో, ఏంటి యాక్షన్స్?
ఫోకస్ ఆన్ ఎంగేజింగ్ ఇన్ డైలాగ్ విత్ ఆల్ ఎథ్నిక్ కమ్యూనిటీస్. అంటే ఏంటి, అన్ని రేసెస్తో అంటే అన్ని ఎథ్నిక్ కమ్యూనిటీస్తో కొంచెం మాట్లాడి, సో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తే మనకేంటి అంతకు ముందున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయి కదా అవి వస్తాయి కదా మణిపూర్లో, అది అని చెప్పేసి అంటున్నారు. సో మనం ఆన్సర్ దేని కింద తీసుకోవచ్చు, ఆన్సర్ బిని తీసుకోవచ్చు మనం. నెక్స్ట్, సో వాట్ డస్ ద వర్డ్ ప్రీపాండరెన్స్. సో ప్రీపాండరెన్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, కాంటెక్స్ట్ అంటే ఎడిటోరియల్లో వచ్చిన కాంటెక్స్చువల్గా ప్రీపాండరెన్స్ అంటే మీనింగ్ ఏంటి. ఏంటి ప్రీపాండరెన్స్ అంటే డామినేషన్ కదా, అంటే వాళ్ళ అథారిటీ లేకపోతే వాళ్ళ యొక్క అథారిటీ చలాయించడం డామినేషన్ కదా. సో ఏంటి మనకు అవుతుంది, ద డామినెన్స్ ఆర్ గ్రేటర్ ఇంపార్టెన్స్ ఆఫ్ వన్ థింగ్ ఓవర్ అనదర్ అంటే ఏంటి, డామినేషన్. ఓకే, ఆన్సర్ బి కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఆర్ సిమిలర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఎడిటోరియల్. సో ఏంటి సిమిలర్గా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు, చూద్దాం. ద గవర్నమెంట్ ట్రయింగ్ టు ఎన్ఫోర్స్ ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్, అంతే కదా. సో ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి అంటే ఏంటంటే ఒక స్టేట్ నుంచి అంటే ఆ స్టేట్లోకి వెళ్ళే వాళ్ళకి ఏవైతే బ్యారికేడ్స్ అవన్నీ తీసేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది అవుతుంది. నెక్స్ట్, ద కుకీ జో కమ్యూనిటీ డిమాండింగ్ సెపరేట్ యూనియన్ అండ్ టెరిటరీ స్టేటస్. అసలు ఇది మనకి కుకీ అండ్ జో కమ్యూనిటీ మనకేమీ సెపరేట్ యూనియన్ స్టేటస్ అయితే అడగలేదుగా, సో బి అయితే అవదు. ద రిటర్న్ ఆఫ్ స్టోలెన్ వెపన్స్ ఫ్రమ్ కాన్స్టబులరీస్, ఓకే గవర్నమెంట్ ఇది చెప్పింది కదా, సో రిటర్న్ చేసేయండి అని చెప్పేసి. సో ఏమవుతుంది, బోత్ ఏ అండ్ బి కాదు, మనకేంటి ఏ కరెక్ట్ అండ్ సి కరెక్ట్. సో మనం ఏది ఆన్సర్ కింద తీసుకోవచ్చు, బోత్ ఏ అండ్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ లైక్లీ ఎఫెక్ట్ ఆఫ్ కుకీజో కమ్యూనిటీస్ డిమాండ్ ఫర్ ద యూనియన్ టెరిటరీ స్టేటస్. ఏంటి మోస్ట్ డిమాండింగ్ మోస్ట్ లైక్లీ ఎఫెక్ట్ ఆఫ్ కుకీజో కమ్యూనిటీస్ డిమాండ్ ఫర్ యూనియన్ టెరిటరీ స్టేటస్. సో దానికి ఏంటి అంటే ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అని చెప్పేసి అన్నారు. సో ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఇట్ వుడ్ డీపెన్ ఎథ్నిక్ స్ట్రైఫ్ అండ్ ప్రొవోక్ రెసిస్టెన్స్ ఫ్రమ్ నాగా కమ్యూనిటీస్. ఓకే, మధ్యలో నాగా కమ్యూనిటీస్ కూడా వచ్చారుగా, సో దాని గురించి ఆర్టికల్లో మెన్షన్ చేశారుగా. సో ఆన్సర్ బి కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద లైక్లీ రీజన్ బిహైండ్ ద గవర్నమెంట్స్ అటెంప్ట్ టు రికవర్ వెపన్స్ ఫ్రమ్ నాన్ స్టేట్ గ్రూప్స్. ఓకే, సో ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు అంటే వెపన్స్ చాలామంది దొంగతనం అయితే చేశారు, సో దాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు, ఎందుకు, టు రిస్టోర్ లా అండ్ ఆర్డర్. అంటే ఏంటి, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి, అంతేగాని కమ్యూనిటీ సెట్ చేతుల మీద ఉండకూడదుగా, అందుకని చెప్పేసి. టు రిస్టోర్ లా అండ్ ఆర్డర్ బై రెడ్యూసింగ్ ద పవర్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్మ్డ్ గ్రూప్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రైటర్స్ స్టాండ్స్ ఆన్ ద డిమాండ్స్ మేడ్ బై కుకీ జో కమ్యూనిటీ. సో మనకి కుకీ జో కమ్యూనిటీ వాళ్ళైతే కొన్ని డిమాండ్స్ చేస్తారు కదా, దాన్ని ఆధారంగా రైటర్ ఏమని చెప్పేసి అంటున్నారు, రైటర్ స్టాండ్స్ అని చెప్పేసి అంటే రైటర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మనకి ఆర్టికల్ అయితే రాశారు అని చెప్పేసి దాని అర్థం. సో ఏంటిది, ద రైటర్ సీస్ ద డిమాండ్ యాజ్ ద పొటెన్షియల్ థ్రెట్ టు పీస్ అండ్ స్టెబిలిటీ. ఓకే, ఇదే కదా మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, what does the writer implicitly suggest about the role of central leadership in resolving the crisis. ఓకే, ఇంప్లిసిట్లీ సజెస్టెడ్ అని చెప్పేసి అంటే మనకి డైరెక్ట్గా కనిపించదు, బట్ ఇండైరెక్ట్గా మనకి ఆర్టికల్లో కనిపించిన సజెషన్ ఏంటి అని చెప్పేసి అన్నారు. సో ఏంటవుతుంది ఆన్సర్, ద సెంట్రల్ లీడర్షిప్స్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎసెన్షియల్ టు అచీవింగ్ పీస్. అదే కదా మెన్షన్ చేశారు, ఎస్పెషల్లీ హోమ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ నరేంద్ర మోడీ గారు వచ్చి, సో సెంట్రల్ మనకి కమ్యూనిటీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. సో వాళ్ళతో మాట్లాడడం ద్వారా మళ్ళీ బ్యాక్ టు నార్మాలిటీ, అంటే అంతకు ముందున్న పీస్గా ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనం సాధించవచ్చు అని చెప్పేసి ఆర్డర్ రాసుకొచ్చారు ఆర్టికల్లో. సో అది అవుతుంది మనకి, ద సెంట్రల్ లీడర్షిప్స్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ టు అచీవింగ్ పీస్. అంటే ఏంటి, అంతకు ముందున్న పరిస్థితులను తీసుకురావడానికి అని చెప్పేసి. సో ఇంకొక 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవి మీకు హోంవర్క్, ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ మీ స్కోర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్స్ చూడండి ఒకసారి, 11th and 12th ఇది, దెన్ నెక్స్ట్ 13th and 14th, 15th క్వశ్చన్. ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. సో మీరు ఒకసారి ఆన్సర్ చేశాక కామెంట్ బాక్స్కి వెళ్ళిన తర్వాత ఆన్సర్స్ చెక్ చేసుకోవడం బెటర్. సో దట్ మీకు ఆర్టికల్ ఎంత అర్థమైంది, మీకు ఏం అర్థమైంది అనేది తెలుస్తుంది, సెల్ఫ్ అసెస్మెంట్కి యూజ్ అవుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ
ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, మీకు మా కంటెంట్ గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో, టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ క్లాస్‌కి సంబంధించిన పీడీఎఫ్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఎవరికైనా పీడీఎఫ్ కావాలి అని చెప్పేసంటే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి పీడీఎఫ్ యాక్సెస్ అనేది తీసుకోండి. That's all for today's class. I'll meet you in the next session. Until then, stay motivated and keep practicing. Happy learning. Bye.